నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యూబేటర్లలో ఉన్న నవజాత శిశువుల్ని రక్షించేందుకు తుర్కియా ఆసుపత్రుల్లో సాహసం చేసిన నర్సులు. మంచుపై స్కీయింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ. గుల్మార్గ్లో సేద తీరుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్. మధ్యప్రదేశ్లో యూనివర్సిటీపై బాంబు దాడి. ముసుగు ధరించి వచ్చి 2 బాంబులు విసిరిన దుండగులు. ఆర్టీసీ బస్సు నడిపిన మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో ఆర్టీసీ హైర్ బస్సులను ప్రారంభించిన కొడాలి నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి నైవేద్య విరామ సమయం మొక్కులు చెల్లించుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం శుభారంభం. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో లాభాల బాటలో సూచీలు. భారీ భూకంపం దాటికి తుర్కియా వణికిపోయిన విషయం తెలిసిందే. ఆ భూకంపం వల్ల మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం 35,000 దాటింది. అయితే తుర్కియాలోని గజియాంటెప్ ప్రాంతం కేంద్రంగా భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఉన్న ఓ నవజాత శిశువుల ఆసుపత్రిలో పిల్లల్ని కాపాడేందుకు అక్కడి నర్సులు చాలా సాహసమే చేశారు. దానికి సంబంధించిన వీడియోను ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఫారెంటిన్ కోకా తన ట్విట్టర్లో షేర్ చేశారు. భూకంప ప్రభావం వల్ల ఆసుపత్రి ఊగిపోయింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులు ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల్ని కాపాడేందుకు తమ ప్రాణాలను అడ్డు వేశారు. భూమి ఊగిపోతున్న సమయంలో ఇంక్యుబేటర్లో ఉన్న రూమ్లోకి పరిగెత్తుకు వచ్చి వాటిని పట్టుకున్నారు. ప్రాణాలకు తెగించి మరీ నర్సులు ఆ చిన్నారుల ఇంక్యుబేటర్లను కింద పడకుండా చూసుకున్నారు. గజియాంటెప్లోని ఇనాయత్ టాప్ కోగు ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియోను మంత్రి పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో సేద తీరుతున్నారు. 2 రోజుల వ్యక్తిగత పర్యటన కోసం బుధవారం కశ్మీర్ చేరుకున్నారు. గుల్మార్గ్లోని ఓ స్కీయింగ్ రిసార్ట్లో రాహుల్ గాంధీ విడిది చేశారు. ఈ సందర్భంగా మంచుపై స్కీయింగ్ చేస్తూ ఆయన ఎంజాయ్ చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని, వ్యాలీలో జరుగుతున్న ఓ ప్రైవేట్ ఫంక్షన్కు హాజరయ్యేందుకు రాహుల్ వచ్చారని పార్టీకి చెందిన స్థానిక నేతలు చెప్పారు. రాహుల్ గాంధీ గురువారం రాత్రి తిరిగి ఢిల్లీకి వెళతారని సమాచారం. ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్ మొత్తం 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం మీదుగా సుమారు 4,000 కిలోమీటర్లు నడిచారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఈ పర్సనల్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు. రిసార్ట్లో స్కీయింగ్ ప్రారంభించడానికి ముందు స్థానికులతో కలిసి రాహుల్ సెల్ఫీలకు పోజులు ఇచ్చారు. రాహుల్ గాంధీ స్కీయింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. बहुत बढ़िया सर, गुड, बहुत बढ़िया सर, गुड, बहुत बढ़िया, गुड. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డైరెక్టర్ అనిల్ రావిపూడిలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఏమి చేసినా వైరల్గా మారుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విపక్ష నేతలపై ఆయన చేసే పంచ్ డైలాగులు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా 5 హైర్ బస్సులను ప్రారంభించారు. కొడాలి నాని చేతుల మీదుగా ఈ బస్సులను ప్రారంభించారు. ఇదే సమయంలో కొడాలి నాని తనకున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కిల్స్ను ప్రదర్శించారు. ఒక బస్సును స్వయంగా నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరుల బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయుల బోధన సరిగా లేదు, మాకు ఏమీ చెప్పడం లేదు, మా తల్లిదండ్రులు మాపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేని స్థితిలో ఉన్నామంటూ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో గల జ్యోతిరావు పులే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన బాలికలు కంటతడి పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, గణితంతో పాటు సోషల్ పాఠ్యాంశాలు ఏమాత్రం చెప్పడం లేదని, ఈ ఏడాది 10వ తరగతి పాస్ అవుతామనే నమ్మకం లేదంటూ బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వసతి గృహంలో 215 మంది విద్యార్థినులకు సంబంధించి 5 నుండి 10వ తరగతి వరకు ఇక్కడ విద్యను అభ్యసిస్తుండగా వీరందరికీ 7 మాత్రమే అన్ఎయిడెడ్ ఉపాధ్యాయులున్నారని వాపోతున్నారు. అదేవిధంగా గదులు సరిపోవడం లేదని, మరుగుదొడ్లు, స్నానాల గదుల సమస్య కూడా ఉందన్నారు. రాత్రి సమయంలో లైట్స్ ఆపుకుని వరండాలో స్నానాలు చేయవలసిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ బాలికలు మాట్లాడిన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం సంబంధిత పాఠశాల బాధ్యుడొకరు వద్ద ప్రస్తావించగా ఎటువంటి సమస్యలు లేవని, వారు అలాగే చెబుతారంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఒక్కసారిగా జిల్లా అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో బుధవారం అధికారులంతా వసతి గృహానికి క్యూ కట్టారు. మా తల్లిదండ్రులు ఎంతో హోప్స్ పెట్టుకుని మమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు మేము ఆ పొజిషన్లో మేము చూడలేం. దయచేసి దీనికి మీరు ఏదో ఒక రకంగా చేయండి అమ్మా అని చేతులు పట్టుకుని నాకు నిజంగా వాళ్ళు చెప్తా ఉంటే కళ్ళ నీళ్ళు తిరిగినాయి. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. కొన్ని ఎమ్మెల్యే దృష్టి పెడతాడో, వచ్చిన ఉమెన్ కమిషన్ మెంబర్స్ దృష్టి పెడతారో, లేదు కలెక్టర్ గారు దృష్టి పెడతారో. ఈ విషయం కలెక్టర్ గారి వరకు కూడా వెళ్ళాలి, మినిస్టర్ గారి వరకు కూడా చూడాలి. ఆల్టర్నేట్ బిల్డింగ్ చూస్తారా, లేకపోతే ఈ బిల్డింగ్లోని ఫెసిలిటీస్ కల్పిస్తారా? ఇది తుఫాన్ షెల్టరేయా? తుఫాన్ షెల్టర్లో చెప్తున్నాను. ఇప్పుడే నేను సెక్రటరీ కృష్ణమోహన్ గారితో మాట్లాడటం జరిగింది. 2019 ఎలక్షన్ నోటిఫికేషన్కి ముందు గత ప్రభుత్వం 55 న్యూ స్కూల్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ స్కూల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం వల్ల అది ఎస్టాబ్లిష్ చేయటం అవ్వలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఒక స్కూల్ని మనం శాంక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్కూల్ని ఇది రిహాబిలిటేషన్ సెంటర్, సైక్లోన్ రిహాబిలిటేషన్ సెంటర్, ఇక్కడ స్కూల్ అనేది పెట్టడం జరిగింది. ఇది పాత బిల్డింగ్ అవటం వల్ల కొన్ని వాష్రూమ్ రిలేటెడ్ కానీ, పైప్స్ రిలేటెడ్ కానీ ఎక్కడికక్కడ స్ట్రక్ అవుతుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే సెక్రటరీ గారికి, ప్రిన్సిపాల్ గారికి చెప్పటం, పిల్లలు ప్రిన్సిపాల్ గారికి చెప్పటం, వెంటనే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ శాంక్షన్ చేయటం, వాటికి మరమ్మతులు చేయించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా స్టేట్ సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణమోహన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వీలైనంత త్వరగా ఇన్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో ఈ స్కూల్ని వేరే మంచి బిల్డింగ్లోకి, నూతన బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయటం అనేది కూడా జరుగుతుంది. చేస్తామని కూడా వాళ్ళు మాట ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ. గతంలో దివంగత నేత కీర్తిశేషులు కింజారపు ఎర్రన్నాయుడు కృషితో వచ్చిన ఈఎంయూ ట్రైన్ కరోనా కారణంగా రద్దు చేయబడింది. మరలా పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు కృషితో మరలా ఈరోజు పొందూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆముదాల వలస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూన రవికుమార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే మీటింగ్ నువ్వు రాయరా గట్టిగా
ఆనంద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి ఫోటోలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జవహర్ నగర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేసి జవహర్ నగర్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయలు కేటీఆర్ సార్ గారిని అడిగి తెచ్చినందుకు ఈ రోజు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మంత్రి మల్లారెడ్డి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొండల్ గారికి, మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్స్ కి, ఉద్యమకారులకి, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి, కోఆప్షన్ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన పత్రికామిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జవహర్ నగర్ ఎంత వెనుకబడి ఉందో అని తెలియజెప్పడానికి కేటీఆర్ ని తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ ఆయనను మనందరి తరపున అయ్యా దండం పెట్టి బదలాడుకొని ఆ రోజు మాటిచ్చిండు కేటీఆర్ గారు, ఖచ్చితంగా మీకు ఇస్తా అని చెప్పి ఆ యొక్క మాటను తీసుకొచ్చిన ఘనత మన మంత్రి మల్లారెడ్డికి తెలిసింది. ఎందుకంటే ఇక్కడున్న స్థితిగతులు, ఇక్కడున్న మన కష్టాలను తీసుకొచ్చి ప్రత్యక్షంగా చూపించి 58, 59 జీవో గురించి కానివ్వండి, ఇక్కడున్న రోడ్ల గురించి కానివ్వండి, అన్ని విధాల కష్టాలను చూపించి ఆయన వితిన్ 10 మినిట్స్లోనే ఈ మన జనాలందరినీ చూడంగానే ఇంత పొద్దునే నాకు ఘన స్వాగతం పలికిరు, ఇంత మంచి మనుషులు ఉన్నారు మీరు అనేసి ఆ రోజు మాటిచ్చిండు. ఆ మాట ప్రకారం మంత్రి మల్లారెడ్డి గారి కోరిక మేరకు 25 కోట్ల రూపాయలు ఈ రోజు మంజూరైనందుకు మల్లారెడ్డి సార్ గారికి, కేటీఆర్ గారికి మేమందరం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగనే 58, 59 జీవో కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మీ అందరికి తెలుసు, ప్రతి ఇంటింటికి కూడా ఇప్పుడు రెగ్యులేషన్ అవుతుంది. 58 జీవో కూడా రానున్న కొద్ది రోజుల్లోనే కేటీఆర్ గారితో పెద్ద బహిరంగ సభ పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేసి అందరికి కూడా అభద్రతా భావం లేకుండా ఇది ఒక మంచి పట్టణంగా తయారు చేస్తానికి కేసీఆర్ మనం మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టుగా గుండకాయ అన్నట్టుగా చేసి నిరూపించాడు. దగ్గర ఇప్పుడు 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఈ రోజు యావత్ తెలంగాణ మొత్తం జవహర్ నగర్ వైపు చూస్తుంది. ఎందుకంటే జవహర్ నగర్ లో ఇవాల్టికి ఒక సెంచరీ రికార్డ్ కొట్టడం జరిగింది. దగ్గర 100 కోట్ల ఫండ్ తీసుకురావడం మన మల్లారెడ్డి సార్కే దక్కుతుంది ఈ ఘనత అనేది. ఎందుకంటే చూసుకున్నట్లయితే TUFIDC గానీ 15 కోట్లు, మైనింగ్ గానీ, అలాగే మన DMFT ఫండ్ 6 కోట్లు, IVNM కి 4 కోట్లు, మెయిన్ రోడ్ కి 4 కోట్లు, వైకుంఠధామం కి 2 కోట్లు, చెరువుకి 2 కోట్లు, ఇలా ప్రతిదీ మిషన్ భగీరథకి 10 కోట్లు. మీరందరు లెక్కేస్తే గనక దగ్గర 100 కోట్ల పైగా వచ్చిన ఘనత జవహర్ నగర్ కి మన మల్లారెడ్డి సార్ తోటే సాధ్యమవుతుంది. ఇదే కాకుండా రీసెంట్ గా కేటీఆర్ సార్ కూడా మనకి విజిట్ చేయడం జరిగింది. అందరికీ ఇల్లు పట్టా ఇస్తా అని చెప్పారు 58, 59 జీవో ప్రకారం. సో అది కూడా మీరు అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. 58 లో అప్లై చేసుకున్న వాళ్ళు, 59 లో అప్లై చేసుకున్న వాళ్ళు ముందొచ్చి అమౌంట్ కడుతున్నారు. వాళ్ళకి కూడా ఖచ్చితంగా మల్లారెడ్డి సార్ గారు చెప్పారు జవహర్ నగర్ తన గుండెకాయ, అదే విధంగా దాన్ని ఎలా అయినా సరే కాపాడుకుంటారని ఆయన మాటిచ్చాడు. అదే విధంగా ఈ రోజు కాపాడుతున్నారు కూడా. ప్రతి జవహర్ నగర్ లో ఉన్న 28 వార్డులలో ఒక అద్దం లాగా తీర్చిదిద్దుతున్నారు. రోడ్లు అయితే ఏంటి, డ్రైనేజ్లు అయితే ఏంటి, ప్రతి ఒక్కటి మన మల్లారెడ్డి సార్, కేసీఆర్, కేటీఆర్, మల్లారెడ్డి సార్, నేను, మా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్, మా బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం ఎంతో కృషి చేస్తున్నాం దీనికోసం. ఇదే కాదు, ఇంకా ఎంతో ముందుకు ఇంకెన్ని ఫండ్స్ తీసుకొస్తామని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ 100 కోట్లు తెచ్చినందుకు కూడా మీ పత్రికా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయడంతో మాకు మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీని పక్కన ఉన్నటువంటి 80 కోట్ల రూపాయల విలువగల దళితుని భూమిని దొంగచాటుగా అన్యాయంగా ఆక్రమించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అక్రమాల మీద ఫిర్యాదు చేయడానికి విజయవాడ పుస్తక మహోత్సవానికి హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించిన సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలోని దళిత సంఘాలను కిషన్ రెడ్డిని కలవకుండా అడ్డుపడ్డారు. సోము వీర్రాజుతో పాటు దళిత భూ ఆక్రమణలకు పాల్పడుతున్న బీజేపీ మీడియా కన్వీనర్ లక్ష్మీపతిరాజు కిషన్ రెడ్డిని కలవకుండా వెనుదిరిగే ప్రసక్తే లేదని మొండికేశారు దళిత సంఘాలు. కిషన్ రెడ్డి, గోరావ్ పోలీసులతో తోపులాట జరిగింది. ఇక విజయవాడ పుస్తక ప్రదర్శన నుండి బీజేపీ నాయకులను తరిమికొట్టారు సమతా సైనిక్ దళ్ నాయకులు. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, अमर है डॉक्टर बीआर अम्बेडकर, अमर है डॉक्टर बीआर अम्बेडकर, वर्दल लाले अम्बेडकर आलोचना विधान, वर्दल लाले अम्बेडकर आलोचना विधान, तिप्पి కొట్టాలి
స్వామి వీర్రాజు కుట్రలను తిప్పికొట్టాలి స్వామి వీర్రాజు కుట్రలను అమర హే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం తిప్పికొట్టాలి స్వామి వీర్రాజు కుట్రలను తిప్పికొట్టాలి స్వామి వీర్రాజు కుట్రలను అమర హే. శ్రీకాకుళం జిల్లాలో 100కు పైగా ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి పరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు కృషి చేస్తున్నామని నడుమింటి నారాయణరావు జిల్లా పర్యటన అధికారి శ్రీకాకుళం అన్నారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో యువ టూరిజం క్లబ్ను ప్రారంభించారు. జిల్లాలో ఉన్నత పాఠశాల స్థాయిలో ఇది మొదటి క్లబ్ అన్నారు. ఇందుకు సహకరించిన ప్రిన్సిపల్ శ్రీనివాసరావును అభినందిస్తూ జిల్లా విద్యాశాఖ సహకారంతో మిగతా అన్ని ఉన్నత పాఠశాలలో వీటిని స్థాపించే ప్రయత్నం చేస్తామన్నారు. వావిలపల్లి జగన్నాథ నాయుడు అదనపు కన్వీనర్ ఇంటాక్ వారు మాట్లాడుతూ మన సంస్కృతి వారసత్వ సంపద పరిరక్షించబడాలంటే పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చెందాలన్నారు. పర్యాటక శాఖ మరియు భారత జాతీయ కళలు మరియు సంస్కృతి వారసత్వ సంస్థ ఇంటాక్ న్యూఢిల్లీ తరపున శ్రీకాకుళం చాప్టర్ పర్యాటక క్లబ్లు ఏర్పాటుకు సహకరిస్తుందన్నారు. డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ టూరిజం కౌన్సిల్ మెంబర్ మాట్లాడుతూ యువ క్లబ్ల నిర్వహణ సిబిఎస్ఈ వారు రూపొందించిన మార్గదర్శకాలను తెలుగులోకి అనువాదించి క్లబ్లకు అందించి శిక్షణను ఇస్తామన్నారు. Rajiv Gandhi, headed by our former Prime Minister P.V. Narasimha Rao. So we, the people from South India and particularly Andhra Pradesh, we believe that Jawahar Navodaya Vidyalayas are the brainchild of P.V. Narasimha Rao because the entire system was designed and promoted by Dr. K.S. Sharma, an IAS officer from this state. శిష్టకర కరణాల ఓబీసీ సాధనకు నిరంతర కృషి చేస్తున్నామని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా వెనుకబడిన శిష్టకరణాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర శిక్షకరణ సంఘం అధ్యక్షులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ప్రైవేటు అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిష్టకరణాలు ఓబీసీ సాధించేందుకు రాబోయే పార్లమెంట్ సమావేశాలలో మార్చి 13న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి న్యాయమైన ఓబీసీ డిమాండ్లను కేంద్ర మంత్రికి, ఎంపీలకు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్కు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి తమ సమస్యను పరిష్కరించవలసిందిగా వినతి పత్రాలను మరోసారి అందజేయనున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం జాతీయ అధ్యక్షులు డివి కృష్ణారావు, ఏవీఎస్ఎస్ నాగార్జున, కోశాధికారి గుమ్మా ఉమాశంకర్ తదితరుల నేతృత్వంలో జరగనున్నదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి తెలియజేయడం ఏంటంటే గత చాలా సంవత్సరాల నుండి ఓబీసీ సాధన కొరకు రాష్ట్ర శిష్టకళ అసోసియేషన్ పెద్దలు ఉమామహేశ్వర గారి నాయకత్వంలో జిల్లా, తాలూకా, మండలం, అఖిల భారత స్థాయిలో కూడా ఓబీసీ సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ యొక్క ప్రక్రియలో ఒక ముందంచె ఏంటంటే దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూలంకషంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోలుమంది ఉమామహేశ్వర గారు ఓబీసీకి సంబంధించి గడిచిన మీటింగ్లు హైదరాబాదు అఖిల భారత సమావేశం అవనియండి, అలాగే జోనల్ మీటింగ్స్, మహారాష్ట్రలో జరిగిన మీటింగ్స్, మరి ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీటింగ్లు జరిగాయి. ఈ మీటింగ్ల యొక్క ఫలితమే నిన్నటి దినాన్ని మాకు సమాచారం వచ్చింది. వీటన్నిటికీ ఓబీసీ సాధన దిశలో మరిన్ని విషయాలు మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఉమామహేశ్వర గారు వివరిస్తారు. శిష్టకరణ సంఘం రిజిస్టర్ నెంబర్ 63/79. మేము గత 2 దశాబ్దాల నుంచి శిష్టకరణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించాలని ఉద్యమం చేపడుతున్నాము. సుమారుగా 10-15 సార్లు ఢిల్లీ వెళ్ళాము. ఎంఎన్ రావు గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గారి నుంచి ఈ దినము మన తల్లోజు ఆచార్య గారి సహాయంతో నేషనల్ బీసీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ గారికి అందరికీ కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశాము. మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు బలివాడి మల్లేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు రెడ్ చైర్మన్ పోల్మన్ జగన్మోహన్ రావు గారు, మా ప్రధాన కార్యదర్శి డబ్బి శ్రీనివాసరావు గారు, మా కిరణ్ బాబు, మా ఏపీ నారాయణరావు గారితో డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ గారి నేతృత్వంలో ఎన్నోసార్లు మేము వెళ్ళి ప్రధానమంత్రి గారికి కలిపి స్వయంగా కలిసి శిష్టకరణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించవలసిన ఆవశ్యకత నుంచి
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన శిష్టకర్ణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించాలని మేము ప్రధానమంత్రికి విజ్ఞాపన పత్రం గతంలో అందజేయడం జరిగింది. ఆ విజ్ఞాపన పత్రము ప్రధానమంత్రి గారు నేషనల్ బీసీ కమిషన్కి పంపించారు. నేషనల్ బీసీ కమిషన్ కలిపింది మా తాలూకా స్థితిగతులు విజయవాడ, హైదరాబాదులో క్షుణ్ణంగా పరిశీలించి మా వాదనలు విని అది సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫైలు నేషనల్ బీసీ కమిషన్ వద్ద ఉంది. నేషనల్ బీసీ కమిషన్ నుంచి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి కార్యాలయంకి వెళ్ళాలి. దీని గురించి రాజ్యసభ సభ్యులు గవర్నర్ జీవీఎల్ నరసింహరావు గారికి, గవర్నర్ కె లక్ష్మణ్ గారికి, బీజేపీ సంబంధించిన మంత్రులకు అందరికీ కలిసి మేము విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నాము. అందరూ సానుకూలంగా సంబంధించి ఇది శిష్టకర్ణాల తాలూకా న్యాయమైన డిమాండు. ఇది కేంద్ర బీసీ జాబితాలో చేర్పించడం ఔత్సాహికులైన యువతీ యువకులు అరమార్కు పావు మార్కుల్లో సెంట్రల్ బీసీ లిస్టు లేకపోవడం వల్ల పరీక్షలో తప్పుతున్నారు. అందువల్ల కేంద్ర బీసీ జాబితాలో శిష్టకర్ణాలకి చేర్చి ఈ రైల్వే, స్టేట్ బ్యాంకు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవకాశం కల్పి పేద శిష్టకర్ణ ఔత్సాహికులైన పిల్లలకి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మండల కమిషన్ సీరియల్ నెంబర్ 247లో శిష్టకర్ణాల కేంద్ర బీసీ జాబితాలో చేర్పించమని సిఫార్సు చేసినప్పటికీ గత 3 దశాబ్దాలు అవుతుంది మా తాలూకా అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో తీసుకోకపోవడము, ఇలాగ తాత్సారం చేయడం వలన మేము చాలా నిరాశకి, నిస్పృహకి గురవుతున్నాము. ఇందులో భాగంగా మార్చి 13న చలో ఢిల్లీ కార్యక్రమం మా జాతీయ అధ్యక్షులు డివి కృష్ణారావు గారు, ప్రధాన కార్యదర్శి ఏవి నాగార్జున గారి నేతృత్వంలో మార్చి 13 తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో మేము ఒక బృందం చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి అక్కడ జంతర్ మంతర్ దగ్గర మౌన దీక్ష చేపట్టి మా సమస్యను మళ్ళీ ప్రధానమంత్రికి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి, మా ఎంపీలకి చేసి ఈ సమస్య కాస్త ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రతరమైన ఒత్తిడి తెచ్చి మా సమస్య పరిష్కార దిశగా మేము మౌన ప్రదర్శన చేయాలనే కార్యక్రమంలో ఉన్నాము. ఈ విషయంలో శిష్టకర్ణాలు అందరినీ ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, అన్ని సామాజికవేత్తలు, అన్ని పచ్చని సంస్థలు మాకు సహకరించాలని, మేము తలపెట్టిన కార్యక్రమం జయప్రదం చేయడానికి మీ అందరూ ముందుకు రావాలని మీ అందరికీ మేము సభాముఖంగా అభ్యర్థిస్తున్నాం. జై సిస్టర్ గారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభించనున్న బొడ్రాయి పునఃప్రతిష్ఠ ప్రాంతంలో అనంతరం గుడి వద్ద గాయత్రి గుట్ట వద్ద భక్తులు సేద తీరేందుకు తమ తల్లిదండ్రులు పార్కాల జయమ్మ, నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం సుమారు 50,000 ఖర్చులతో సిమెంట్ బ్లాళ్లను ఏర్పాటు చేయించారు. పార్కాల సోదరుల ఉదారతను అభినందించారు స్థానికులు. ప్రజా ఉపయోగార్థం వేయించిన ఈ కుర్చీ బల్లలను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఎండీ ఫరీద్, పర్కాల శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించి ఇలాంటి మంచి ఆలోచన చేసిన పర్కాల సోదరుల కుటుంబాన్ని అభినందించారు. పర్కాల శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకన్న రెడ్డిలను బొడ్రాయి కమిటీ అభినందించింది. ఈ కార్యక్రమంలో చిట్యాల జనార్దన్, పిల్లి సుధాకర్, ఎడ్ల వేణు, ఆకుల హరి, పర్కాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చూడండి రవణ ఇటు చూడు, రవణ ఇటు చూడు. మన మహబూబాబాద్ పట్టణంలో పునఃప్రతిష్టాపన జరిగినటువంటి బొడ్రాయి ప్రదేశంలో స్వర్గీయ పర్కాల నారాయణ రెడ్డి గారు, జయమ్మ గారు వారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు, వారి కోడళ్ళు ఈ ప్రాంతంలో భక్తుల జనసంద్రం ఎక్కువవుతుందని గుర్తించి బొడ్రాయి కమిటీ వారికి తెలియజేసి వారే స్వయంగా ఇక్కడికి ఇచ్చేసి ఈ ప్రాంతంలో
ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యం కోసం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బెంచ్లు ఏవైతే ఏర్పాటు చేశారో వారికి ప్రత్యేకంగా బొడ్రాయి కమిటీ తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే వారి జ్ఞాపకార్థంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇవాళ పట్టణ ప్రజలందరూ కూడా హర్షించదగినటువంటి విషయం. ఇంత మంచి కార్యక్రమం తీసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా స్వర్గీయ నారాయణ రెడ్డి గారు జయమ్మ గారికి కూడా భగవంతుడు స్వర్గీయ ప్రాప్తి కలిగే విధంగా మనస్ఫూర్తిగా మేము ఆ బొడ్రాయి తల్లిని కోరుకుంటూ. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్పై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి 2 నాటు బాంబులు విసిరాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా 2 బాంబులు విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్లు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరిగెత్తగా దుండగుడు బైక్పై పరారయ్యాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగిందని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రాంతంలో పేలని 2 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. యూనివర్సిటీలోని క్యాంటీన్ బయట గుర్తు తెలియని వ్యక్తి బాంబులు విసిరినట్లు మాకు సమాచారం వచ్చిందని, ఎవరికి ఏకం కాలేదని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ కౌరవ్ చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు కూడా లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 379 పాయింట్ల లాభంతో 61,654 వద్ద, నిఫ్టీ 113 లాభంతో 18,129 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్ మినహా మిగతా షేర్లన్నీ లాభాల బాటలో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, టాటా మోటార్ సంస్థల షేర్లు గరిష్టంగా లాభపడుతున్నాయి. ఇక బుధవారం అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. ఆసియా పసిఫిక్ సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. విదేశీ మదుపర్లు బుధవారం దేశీ మార్కెట్లలోకి నిధులు మళ్లించారు. గత 4 రోజులుగా ఇదే పంతా కొనసాగిస్తున్నారు. విదేశీ వ్యవస్థాగత మదుపర్లు నిన్న 432.15 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లు కొనుగోలు చేయగా, దేశీ ఇన్వెస్టర్లు 516.4 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్యూబేటర్లలో ఉన్న నవజాత శిశువుల్ని రక్షించేందుకు తుర్కియా ఆసుపత్రుల్లో సాహసం చేసిన నర్సులు. మంచుపై స్కీయింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ. గుల్మార్గ్లో సేద తీరుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్. మధ్యప్రదేశ్లో యూనివర్సిటీపై బాంబు దాడి. ముసుగు ధరించి వచ్చి 2 బాంబులు విసిరిన దుండగులు. ఆర్టీసీ బస్సు నడిపిన మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో ఆర్టీసీ హైర్ బస్సులను ప్రారంభించిన కొడాలి నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి నైవేద్య విరామం సమయం మొక్కులు చెల్లించుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం శుభారంభం. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో లాభాల బాటలో సూచీలు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.